తెలంగాణ వెబ్సైట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి మార్కులతో పాటు ర్యాంకుల వివరాలు నేరుగా అభ్యర్థుల ఫోన్ నెంబర్కు పంపించారు జేఎన్టీయూ అధికారులు. ఇంజనీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకులు బాయ్స్ కి వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో స్వల్పంగా పాస్ పర్సెంటేజ్ తగ్గింది. వెబ్సైట్ ఫలితాలను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని నివాసంలో అధికారులతో కలిసి రిజల్ట్స్ రిలీజ్ చేశారు సీఎం. ఇంజనీరింగ్ విభాగంలో 73.26% మంది క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 87.82% మంది అర్హత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో 1.72%, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 2% పాస్ పర్సెంటేజ్ తగ్గింది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో ఏపీకి చెందిన పల్లా భరత్ చంద్ర మొదటి ర్యాంక్ సాధించాడు. హైదరాబాద్ కు చెందిన రామ్ చరణ్ రెడ్డికి 2వ ర్యాంక్ వచ్చింది. ఏపీకి చెందిన హేమసాయి సూర్యకార్తిక్ 3rd ర్యాంక్ సాధించాడు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ లో మొదటి ర్యాంక్ హైదరాబాద్ కు చెందిన సాకిత్ రెడ్డికి వచ్చింది. కరీంనగర్ కు చెందిన సబ్బని లలిత్ వరేణ్యకు 2వ ర్యాంక్ వచ్చింది. వరంగల్ కు చెందిన చాడ అక్షిత్ 3వ ర్యాంక్ సాధించాడు. ఈసారి మార్కులతో పాటు ర్యాంకు వివరాలు నేరుగా అభ్యర్థుల ఫోన్ నెంబర్ కు పంపించారు జేఎన్టీయూ అధికారులు. వెబ్సైట్ ఫలితాల్లో 2వ ర్యాంక్ రావడంపై ఆనందం వ్యక్తం చేశాడు. కరీంనగర్ కు చెందిన సబ్బని లలిత్ వరేణ్య తాను ప్రతిరోజు ప్రణాళికాబద్ధంగా చదవటం వల్లే ఈ ర్యాంకు సాధించగలిగానన్నాడు. త్వరలో విడుదలయ్యే నీట్ ఫలితాల్లోనూ మంచి ర్యాంకు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. I'm happy about it. It's a fairly good rank, and I don't think I'll go to agriculture or something, but I think I'll do my MBBS. But it was a very nice exam, and I'm really happy for it because I knew I was prepared for this exam that much. I mean, I was not very prepared for like MCET. I was preparing for my NEET, and MCET is actually a lot more syllabus than NEET. 3వ ర్యాంక్ సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు ఓరుగల్లు విద్యార్థి చాడ అక్షిత్. నీట్ కూడా రాశానని, అందులోనూ మంచి ర్యాంక్ వస్తుందని, డాక్టర్ కావాలన్నదే తన ధ్యేయమని చెబుతున్నాడు. అక్షిత్ 3వ ర్యాంక్ సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. నాకు ఎంసెట్ లో స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. నేను నీట్ కోసం ప్రిపేర్ అవుతూ ఎంసెట్ రాసా ప్రాక్టీస్ లాగా. ఎంసెట్లో 3rd ర్యాంక్ రావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. నాది హైదరాబాద్లో శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్. బాగా కష్టపడ్డా, అందుకే రిజల్ట్ వచ్చింది. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు వెబ్సైట్ పరీక్షలు జరిగాయి. అగ్రికల్చర్ విభాగంలో 81,198 మంది పరీక్ష రాయగా, ఇంజనీరింగ్ విభాగానికి 2,07,190 మంది ఎగ్జామ్ కు అటెండ్ అయ్యారు. టీజీ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్స్ లోనూ రిజల్ట్ చూసుకునేలా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు అధికారులు.